ఇక్కడ రీసెంట్గా జరిగిన ఈ యాక్సిడెంట్ అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ క్రాష్ అనేది ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అనేది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ దొరికింది. అసలు బ్లాక్ బాక్సే కీలకం అనమాట యాక్సిడెంట్ ఎలా అయిందో తెలుసుకోవడానికి, సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి. అంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, లాస్ట్ మినిట్లో అంటే చివరి నిమిషాల్లో ఏం జరిగిందో ఇదంతా తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ చాలా అవసరం. ఏ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయినా సరే ముందుగా మనం ప్రయత్నం చేసేది బ్లాక్ బాక్స్ సెక్యూర్ చేసుకోవడానికి. అయితే బ్లాక్ బాక్స్ పేరుకి దాన్ని బ్లాక్ బాక్స్ అన్నా సరే దాని కలర్ మాత్రం బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సాధారణంగా బ్లాక్ బాక్స్ అనేది ఫ్లైట్ యొక్క ఎయిర్క్రాఫ్ట్ యొక్క తోక భాగం టేల్ పార్ట్లో పెడతారనమాట. అండ్ జనరల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు టేల్ పార్ట్ తొందరగా డ్యామేజ్ అవుతుందంట, అందుకని అక్కడ పెడతారనమాట. ఈ బ్లాక్ బాక్స్లో 2 ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్. దీనిలో ఫ్లైట్కి సంబంధించిన అంటే ఆ మిషన్ ఆ ఎక్విప్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డేటా ఉంటుంది. ఆల్టిట్యూడ్ ఎంత ఉంది, ఎయిర్ స్పీడ్ ఎంత ఉంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫ్లైట్ కంట్రోల్ ఎలా ఉంది, ఇలా రకరకాల ఇన్పుట్స్ ఉంటాయన్నమాట. ఈ ఎఫ్డిఆర్లో ఫ్లైట్ డేటా రికార్డర్ యాక్సిడెంట్ జరిగే 25 గంటల రికార్డ్ అవైలబుల్గా ఉంటుంది. అంటే యాక్సిడెంట్ జరిగే టైం నుంచి మొత్తం 25 అవర్స్ ముందు వరకు ఆ ఫ్లైట్ మిషన్ ఎలా పనిచేస్తుంది అనేది రికార్డ్ ఉంటుంది అనమాట.